హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మానస శివ. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ అకౌంట్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఇంకా ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. హ్యాపీ ముక్కోటి ఇయర్స్. ఇంకా చాలామంది కూడా వీడియోస్ కంటిన్యూగా చేయట్లేదు ఏంటక్క అని అడుగుతున్నారు. సో ఈసారి నుంచి డెఫినెట్లీగా చేస్తాను. మా పాపతో కుదరక చిన్న ప్రాబ్లం వల్ల తనతోనే సరిపోతుంది. ఇంకా చిన్నపిల్లలు ఉంటే తప్పదు కదా. ఇంక ఇప్పటి నుంచి అయితే వీక్లీ వన్స్ లాంగ్ వీడియో అండ్ డైలీ షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేసేస్తాను. నన్ను అభిమానించే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని నాకు ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ ఆల్స్. ఇంకైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో మీ తంబేరు కూడా చూసే ఉన్నాను కదా. సో ఇంకెందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇంకైతే మార్నింగ్ హడావుడిగా ఇంకా లెగిసి మా బుడ్డదాన్ని లేపుకొని ఈయన లేపుకొని ఎలాగైతేనే స్టార్ట్ అయిపోయాం. మేమైతే టైం అయితే 10 అయిపోయింది కూడా. 10 అయినా చూసారా మంచి ఎట్లా ఉందో. మాకైతే కొంచెం పర్లేదు, టెంపరేచర్ అయితే మరీ అంత చల్లగా లేదు, కానీ మంచు మాత్రం చూసారు. ఈ పొలాల మధ్యలో నుంచి వెళ్ళాలి కదా మాకు. మంచు బాగుంది, కొంచెం చల్లగానే ఉంది, మరీ అంత కాదు. ఇంకా బండెక్కి అమరావతి క్రాస్ అవ్వగానే ఇంకా మా బొడ్డది అయితే పడుకుంది. ఇంకా దాన్ని అయితే డిస్టర్బ్ చేయకుండా ఇంకా మేమైతే వచ్చేసాం. 1 అవర్ పట్టింది మాకు మంగళగిరి వచ్చేసరికి. చూసారా మంగళగిరి రాగానే ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ఇంత ట్రాఫిక్ మంగళగిరిలో నేనైతే ఇప్పటివరకు చూడలేదు. చాలా ఉంది చూసారా. వెహికల్స్ ఏంటి, క్యాబ్స్ ఏంటి, ఇవన్నీ. నాకైతే ఈ ట్రాఫిక్లోంచి బయట పడడానికి 1/2 అవర్ టైం పట్టింది. ఈ 1/2 అవర్లో ఇంకా స్లోగా అలా 1/2 అవర్లో అయితే బయటకు వచ్చేసాము. దర్శనానికి వెళ్దామంటే ట్రాఫిక్ జనాలు బాగున్నారు. ఇంకా మా ఇంటికి వచ్చాము. మా అమ్మ వేసిన ముగ్గు చూసారా. ఇవి ధనుర్మాసం స్టార్టింగ్ కదా, అందుకని అలాంటి గీతల ముగ్గులు వేస్తారంట. ఇంకా మా బొడ్డని చూడండి, మా అమ్మ చూడండి. ఇంకా ఇంటి దగ్గర పిల్లలు వస్తారు కాబట్టి మా బొడ్డది ఆడుకుంటుంది ఇంకా వాళ్ళతో. ఇదైతే మా ఇల్లు, నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన మా సొంత ఇల్లు అనమాట ఇది. చూసారా. మీలో ఎవరికన్నా మా చిన్నప్పటి హోమ్ టూర్ ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేసేయండి, చేసేద్దాం ఏముంది. ఇంకైతే మా ఇంట్లో అయితే ఇది చిన్నది కానీ మాకు చాలా సెంటిమెంట్ ఇల్లు ఇదైతే. చూసారా మా ఆయన అయితే ఫోన్ చూసుకుంటున్నారు. ఆయనకి చెప్పకుండా వీడియో తీస్తున్నాను. నేను వీడియో తీసే సంగతి కూడా ఆయనకి తెలియదు. ఏదో చూపిస్తున్నా, నేను సెల్ఫీ తీసుకున్నాను అన్నట్టు కవర్ చేసేసాను అనమాట. చూస్తే తిడతాను నన్ను మాత్రం పక్క. ఇంకా అలా తీసేసాను. ఇంకా 1:30కి అయితే ఇంకా దర్శనానికి వచ్చాము. ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే దర్శనం ఇస్తున్నారు. చూసారా జనాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు, అంత హెవీగా అయితే ఏం లేరు. ఇంకైతే ప్రశాంతంగా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంక ఇటువైపు అయితే చివర కింద కొబ్బరికాయలు కొడుతున్నారు, పసుపు కుంకుమ వేస్తున్నారు చివర. ఇంకా సర్లే అని మేము ఇంకా దర్శనం చేసుకొని పిక్స్ అయితే దిగేసాము. పిక్స్ అవన్నీ తీసుకొని ఇంక ఇట్లా వచ్చేసాం. ఇంకా ఇక్కడైతే రష్ తక్కువగానే ఉంది. శంకుతీర్థం ఐడియా ఉందా మీకు? అన్ని ప్లేసెస్లో ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ మంగళగిరిలో మాత్రం పక్కా బంగారు శంకుతో తీర్థం అయితే ఇస్తారు ఇక్కడ. ఆ శంకుతీర్థం ఇయర్లీ వన్స్ ఇస్తారు కాబట్టి దానికోసం ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే ఇక్కడికి వస్తారు. అది చూసారా ట్రాఫిక్కి ఏమీ ఇబ్బంది లేకుండా కింద నుంచి జనాలు పైన అయితే బ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేసేసారు. అలా కట్టేసి పైనుంచి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళు దర్శనానికి, శంకుతీర్థానికి ఇలాగా రూట్ అయితే పెట్టారు. ఈ గ్రౌండ్ మొత్తం కూడా మొత్తం శంకుతీర్థానికి క్యూ లైనే చెప్పాలంటే. చూస్తున్నారా, మీకే అర్థమవుతుంది కదా. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. మొత్తం శంకుతీర్థానికి క్యూ లైనే, చాలామంది ఉన్నారనమాట. ఇంకా ఎలాగైతేనే మేమైతే శంకుతీర్థానికి వెళ్ళలేదు. ఇంకా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మా బొడ్డ చేస్తున్న రచ్చ చూడండి. దానికి అందిన అందకపోయినా దాని హైట్కి అందిన ర్యాక్స్లో అయ్యి అన్నీ తీసేస్తుంది. తీసేసి అన్నీ కింద పడేస్తుంది, ఆడుతుంది, చించుద్ది. గోల గోల. మా ఇంట్లో అయితే ఏమండవు, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అన్ని కిందకే ఉంటాయిగా, అన్నీ ఆడుతుంది. బొమ్మలు ఇక్కడికి వస్తే చూసారా ఎన్ని బొమ్మలు పడేస్తుందో ఇంటి నిండా. రచ్చరంబోలా చేస్తుంది. ఇలా అయితే ఇంకా ఈవినింగ్ వరకు అయితే మాకు టైం సరిపోయింది కూడా మా పాపతో. ఇంకా 5కి అయితే మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మరీ చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి 4కి బయటకు వచ్చాం స్టార్ట్ అవుదామని. ఇంకా బయటకు వచ్చి ఇంకా హడావుడి మేము స్టార్ట్ అయ్యేసరికి 1 అవర్ ఎలాగో పట్టింది కూడా. ఇంకా 5కి అయితే స్టార్ట్ అయిపోయాం కూడా. ఇంకా
ఇంటికి వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఇంకా ఇంటికి రాగానే మా బుడ్డని చూడండి, ఇంకా ఉయ్యాల ఎక్కేసింది. ఆ బొమ్మలు తెచ్చుకున్న బొమ్మలు అన్నీ కింద వేసుకొని ఆడుకొని కుర్చీ ఆమెకే తీసుకున్నాము. ఇది ఎయిర్ చైర్ కదా, ఇది మీకు కావాలంటే ఆ ఎయిర్ ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఇంకా రావడానే ఆమెకి రేమ్స్ కావాలి. ఇంకా టీవీ అయితే ఆన్ చేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే మాకు ఇట్లా జరిగింది మా ముక్కోటి ఏకాదశి అయితే. మా బుడ్డదానికి అక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఫ్రెష్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రెష్ చేయించే పని లేదు. ఇంకా చక్కగా పడుకుంది. అంతగా చిరాకు చేసుకుంటే నైట్ పడుకోబెట్టడమే, ఇంకేం లేదు. ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా మేము ఇంటికి వచ్చేసాం కదా. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. బుజ్జి తల్లి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.